దుర్గా ఇలా ఏమిటండి? ఒరే సుబ్బిగా, సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చాయి. ఎందుకు ఎందుకు పంతులు ముహూర్తం పెట్టాడు, శోభనం చేసుకోవచ్చంట. అలాగే ఏరా సాయంత్రం పార్టీ ఇస్తున్నావా? ఇవాళ పార్టీ లేదు. ఏలా? ఇవాళే కాదు, 3 రోజుల వరకు లేదు. ఏ ఫస్ట్ నైటా? వద్దురా, తేడా క్యాండిడేట్ అంటే పెళ్లి చేసుకున్నావు సరే, ఇప్పుడు ఫస్ట్ నైట్ రెడీ అవుతున్నావు. రేపు పొద్దున కడుపు పిల్లలు నానా హింసలు పడతావు. నా మాట విని ఫస్ట్ నైట్ మానే అందరికీ పార్టీ ఇచ్చానన్నా. ఏ వచ్చింది మీకు? ఏంట్రా రబ్బర్ స్టాంపుతో పేపర్ మీద రాస్తున్నావా? కొత్త ప్రయోగం బాబాయ్. నేను ఒక ప్రయోగం చూపించనా? ఆ రామనిక్స్ వాళ్ళకి మనం పంపించాలని సాఫ్ట్వేర్ నువ్వు లేక వారం రోజులు బిహైండ్ షెడ్యూల్. నువ్వు దగ్గర ఉండి సాయంకాలానికల్లా వాళ్ళకి అప్డేట్ చేయాలి. బాబాయ్ ఇవాళ సాయంత్రం సాయంత్రం కొంచెం తొందరగా వెళ్ళాలి. దేనికో? అది శోభనం. శోభనమా? పెళ్లి చూపులు కానీ పంపిస్తే 15 రోజుల తర్వాత ఏకంగా పెళ్లి చేసుకొచ్చావు, మళ్ళీ ఇప్పుడు శోభనం అంటున్నావు. ఏ వెళ్ళి పిల్లలు పుట్టకొస్తావా? ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? వెళ్ళి కూర్చో. 5 గంటలకు సెకండ్ ముందు సీట్ మంచి కదిరావో కాళ్ళు విరగొడతాను. పోయి బంధుడు కుళ్ళిపోతాడు. నమస్కారం అయ్యా. దండాలు నమస్కారం సర్పంచ్ గారు. వరంబోకు పద పంచాయతీకి. అలాగే. మ్యాటర్ ఏంటి? అదిగా సర్పం గారు. సర్పంచ్ సర్లేండి, ఏ పంచాయతీ ఏం గానే. ఇప్పుడు నేను నలుపు కదా, నా పెళ్ళాం కూడా నలుపు కదా, మాకు పుట్టే పిల్లలు కూడా నల్లంగా పుట్టాలి కదా. మరి ఇప్పుడు ఈడు తెల్లంగా దొర మాదిరిగా పుట్టాడు కాబట్టి ఈ నాకు పుట్టలేదు, నాకు ఇడాకులు ఇప్పించమని అడుగుతున్నాడండి ఈ నల్లుడు. ఏరా? అవునయ్యా, ఈ తప్పుడు దాంతో నేను ఇక కాపురం చేయలేనయ్యా. ఏమే? ప్రమాణ సాక్షిగా నాకు ఏ పాపం తెలియదయ్యా, ఈ బిడ్డ ఎడుగు పుట్టినాడే. ఏంట్రా? ఆ ఎరగుంటాడు గ్యారెంటీగా నల్లాడు పుట్టినాడు కాదు. ఏంటి ప్రూఫ్? ఎందుకంటే మీరు పుట్టి మీ పెళ్ళం గారు పుట్టి కాబట్టే కదా మీ ఇద్దరికి పుట్టిన పిల్లాడు పొట్టిగా పుట్టాడు. అలా కాకుండా నాలా అందమైన కళ్ళతో పుట్టాడు అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు? నా కళ్ళు తెరిపించావు. ఇప్పుడు చెప్తాను తీర్పు. అదే రామలక్ష్మి, ఆ బిడ్డ నీకు పుట్టిందే, కానీ వాడికి పుట్టినోడు మాత్రం కాదు. అయ్యా అమ్మాయి, గడప దాటావు, గోడ దూకావు, మొగ్గుండే మార్చావు, బిడ్డ రంగు మార్చావు. చెప్పు, ఎవడా ఎర్రుడు? వీడి అసలు తండ్రి ఎవరు? చెప్పు. నీతో అక్రమ సంబంధం పెట్టుకున్న తప్పుడు వెదవ ఎవరు? చెప్పు. కళ్ళ ముందున్న సాక్ష్యాల్ని బట్టి ఈ గోవింద్ గాడి పెళ్ళాం పతిత. మీ తీర్పు తప్పు. ఎవరది? ఎవరు ఈ సమర పుల్లారెడ్డి తీర్పుని తప్పు పట్టేది? ఎవరు? సర్పం. రవణ నువ్వా? చూడలేదు. రామలక్ష్మి రంకుది కాదు, రామాయణంలో సీతంత నీతి మంతురాలు. నీతి మంత్రాలు అయితే ఎర్రబిడ్డ ఎలా పుడుతుంది? వరి మొక్కలు నాటితే ఒడ్లే పండుతాయి, గోధుమలు పండవు. అగ్గి పెట్టే అగ్గిపుల్ల రాసుకుంటే అగ్గే పుడుతుంది, నీరు కారదు. అంతెందుకు, వీడి అబ్బ బండ, వీడి అమ్మ బండ, ఈ 2 బండలకు పుట్టింది ఓ చిన్న సైజు కొండ. అంతేగాని తొండ పుట్టదు.
అలాగే నల్లదానికి నల్లోడికి నల్ల బిడ్డే పుట్టి తీరుతుంది. ఏయ్, ఎర్ర బిడ్డ పుడుతుందని రుజువు చేస్తే ఈ సమర పుల్లారెడ్డి కండువా నువ్వు ఉదయం మీద వేసుకుని తీర్పులు చెప్పు, నేను వచ్చి కూర్చుని వింటాను. నువ్వు వేసుకున్న కిళ్ళీలో తమలపాకు రంగేంటి? ఆకుపచ్చ, సున్నం, తెలుపు, వక్క, నలుపు, ఈ మూడు కలిపి నువ్వు ఊసిన రంగు ఎర్రపు. ఆకు వక్క సున్నం కలిపి తింటే నోరు ఆకుపచ్చో తెలుపో నలుపో కావాలే కాని ఎరుపెలా అయింది సమరపుల్లా రెడ్డి? ఓహో, చిచ్చి కాకిరెట్ట. రెట్ట తెలుపు, కాకి నలుపు. గురుగారు మన తీరు పెట్టి అలాగైపోయినది, కాకి కూడా రెట్ట వేసింది. అమ్మా! నా కళ్ళు మూయించావురా. ఆ? ఉడయవర్లు ఊళ్ళో నా గురించి ఏమనుకుంటున్నారా? సూర్యం గారు సాక్షాత్తు సూర్య భగవానుడు అనుకుంటున్నారు. పొద్దున్నే లేచి పాచిమోహాలతో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఎదవ కోతలు కొయ్క. పొగడ్తలతో పాటు విమర్శలు కూడా సమానంగా స్వీకరించేవాడే మనిషి అంటే. అందరూ నన్ను తిడుతున్నారంటే నాలో ఏదో లోపం ఉందన్నమాటేగా. నువ్వు చేస్తుంది తప్పు అని వేలెత్తి చూపించడానికి ఒక మనిషి కావాలి. అందుకు అంబేద్కర్ కరెక్ట్. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళందరూ దొంకోళ్ళు. ఆ? మీరు పన్నెంకోడి, నేనే దొంకోండి. చూడు ఉడాయ్, ఆయ్, నువ్వు నా గుమస్తావి. నన్ను వేలెత్తి చూపించినా విమర్శించిన అధికారం నీకే ఉంది. విమర్శించు. నేను మిమ్మల్ని విమర్శించడమా? విమర్శించవయ్యా. నువ్వు అయ్యా, దీంట్లో దూరాలోచనే గాని దురాలోచనే లేదు కదా. లేదు, రెచ్చిపో. నువ్వో కౌరవుడివి, తుపాకీ వీరుడివి, నీకో డబ్బా బుల్లెట్టు, బుద్ధేమో మాడిపోయిన ఆమ్లెట్. ఏంట్రా నీకు గోరోజనం? ఊళ్ళో జనవంతరం నేను చూసి గడగడా వణికిపోవాలా? ఒక మంచి లేదు, మర్యాద లేదు, కరుణ లేదు, కాకరకాయ లేదు, ఏం పుట్టుకురా నీదే? ఆ, రెచ్చిపో. ఉడాయ్ ఏంట్రా ఉడాయ్? ఉడయవర్లు అని పిలవలేవా? ఏ నీ మొహానికి నేను ఉడతలు పట్టేవాళ్ళ కనబడుతున్నానా? గతలేక నీ దగ్గర పని చేయట్లేదురా. రావణాసురుడు ఉంటేనే రాముడికి విలువ పెరిగేది, నీలాంటి వాడి దగ్గర ఉన్నప్పుడే నాలాంటి విలువ పెరిగేది. రోజులన్నీ ఒక కాకుండా రాయ్. రేపు అన్న రోజు నిన్ను పాము కరవచ్చు, కాలు ఇరిగిపోవచ్చు, చెయ్యి ఇరిగిపోవచ్చు, నోరు పడిపోవచ్చు. అప్పుడు భయపడుతున్న ఈ ప్రజలే నిన్ను చూసి చీ కొట్టొచ్చు, చీపురులు ఎత్తొచ్చు, కర్రలు ఎత్తొచ్చు, కత్తిపేటలు ఎత్తొచ్చు. భూమి గుండ్రంగా ఉందా రే సూర్య? ఏరా, విమర్శించరా అంటే నోటుకొచ్చేట అవుతున్నావు. నాలికి కత్తిరిస్తాను. హాయ్, పేరు సంధ్య, ఊరు ఇండియా, ప్లేస్ హైదరాబాద్, ఏజ్ 90. సారీ 19. హలో, మీరు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా. మీ పక్కింటి కొత్తగా వచ్చిన నైబర్. జీసస్ క్రైస్ట్ చెప్పినట్టు పొరుగు వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాను. దాంతో పాటు ప్రేమను పంచే కొద్దీ పెరుగుతుందన్న ఆచార్య రజనీష్ సూత్రాలను ఫాలో అవుతూ ఉంటాను. వస్తానే మిమ్మల్ని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు అది అవసరం ముందు చెప్పాలి. యాక్చువల్లీ ప్రేమించుకోవడం నా దగ్గర కొన్ని స్కీమ్లు ఉన్నాయండి. డైలీ స్కీము, వీక్లీ స్కీము, మంత్లీ స్కీము. ఇది నా లైఫ్ స్కీమ్ రా. అయితే మిగతా స్కీమ్లను క్యాన్సిల్ చేద్దాం. స్టేషన్లో బాధుడు స్కీమ్ అంటే ఏంట్రా? స్కీముల పేరు చెప్పి కాలేజీకి వెళ్ళి అమ్మాయిని టీచ్ చేస్తున్నారేంట్రా? స్కీముల పేరు చెప్పి సీట్ చేస్తే తప్పు కానీ టీచ్ చేస్తే తప్పేంట. ఎక్స్క్యూజ్ మీ, మీరు అనుకుంటున్నట్టు మేము అటువంటి వాళ్ళం కాదండి. అయ్యి బాబాయ్, నువ్వు వాజ్పేయిను, ఈడు అబ్దుల్ కలామును. ఐ హట్. అది కాదండి. అయ్యి బాబాయ్, ఏట్రా కొంపతీసి మీరేమన్నా అలకైతే తీవ్రవాదులేంట్రా? అంత టాలెంట్ ఉంటే నీకెందుకు దొరుకుతావా? మీకు ఎంత టాలెంట్ ఉందో నేను పోలీస్ స్టేషన్ లో చెప్తాను. నా సంగతి మీకు తెలియదు అంటారా? ఎక్స్క్యూజ్ మీ సార్, వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళే. ఏంటి కోతరా, తర్వాత వీళ్ళు ఏం చేస్తారని భయపడుతున్నావా? 50% డిస్కౌంట్ లో పంపిస్తాను. పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళినాయి. కాళ్ళున్నా నడవలేరు, చేతులున్నా తినలేరు. ఏంటి మీరు ఏంటి అలా చూస్తున్నారు? పలానా అయ్యయ్యో సార్, వీళ్ళు నాకు నిజంగా తెలుసు. సరే, మనకి నేనేటి చేస్తాను. ఇదిగో కోతర చెప్పింది కనుక ఒకేస్తున్నాను. మళ్ళీ స్కీముల జోలికి వెళ్ళకండి. నువ్వు యూనిఫామ్ వేసుకుని కలెక్షన్ అబ్బే, మీరు మీసాలకు మానేసి జుట్టుకు నూనె రాసుకోరా. సరే, హెయిర్లెస్ పిల్ల.